ఈ దినం ప్రతి మనిషికి, మరి విశేషంగా ప్రతి క్రైస్తవునికి అవసరమైన ఓ దివ్యమైన సందేశం. ఉప్పొంగవద్దు. పొంగినది ఏదైనా నేలపాలే కదా. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు కొన్ని తలాంతులు, కొన్ని ఆశీర్వాదాలు, మన తోటి వాళ్ళకంటే మించిన దీవెనలు, కృపలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు పొందుకున్న వాటిని బట్టి మనం ఎప్పుడూ పొంగిపోవద్దు. ఏ దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడో ఆ దేవునిని బట్టే మన హృదయం దైవ సన్నిధిలో ఉప్పొంగునుగాక. జీవిత యాత్రలో మనం సాగేటప్పుడు ఎన్నో ఈవులు, ఎన్నో వరాలు, ఎన్నో కృపలు, ఎన్నో తలాంతులు దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఈరోజు ఉంది అని ఉన్నదాన్ని బట్టి పొంగిపోవద్దు. ఒకవేళ లేదా లేని దాన్ని బట్టి కుంగిపోవద్దు. ఎందుకో తెలుసా? చరిత్ర పట్లన్నీ చూడండి. బైబిల్ చరిత్రలో కానీ, లోకపు చరిత్రలో కానీ, మన కళ్ళ ఎదుట జరుగుతున్న పరిస్థితులు కానీ, ఈరోజు ఏమీ లేని స్థితిలో తినటానికి మొద్దన్నానికి కూడా గతి లేనివాడు 20 సంవత్సరాల తర్వాత లక్షల మంది ఆకలి తీర్చే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తాం. ఈరోజు కోట్లకు పడిగెత్తినవాడు 20 సంవత్సరాల తర్వాత పిడికిడి మెతుకుల కోసం భిక్షాటన చేసే వ్యక్తులను లోకంలో ఎంతమందిని మనం చూడలేదు. ఐ రైట్? అవునా కదా? నేను అనే మాట, ఈరోజు ఉంది, ఉండాలి, జీవితాంతం ఉండాలి. ఉంది అని పొంగిపోవద్దు. ఒకవేళ లేదని కూడా కుంగిపోవద్దు. ఈరోజు ఏమీ లేని శూన్య స్థితిలో ఉన్న నిన్ను రాబోయే దినాల్లో అన్నీ కలిగిన వాడిగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. మెట్టుకు మనం కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు పొంగిపోవద్దు. ఎందుకు పొంగిపోవద్దు? పాలు బొసబొసమని పొంగుతూ ఉన్నాయి. పొంగిన పాలు ఏమైపోతాయి? పెరుగైపోద్దా? ఎవరా మనిషి? పొంగిన పాలు ఏమైపోతాయి? పొంగిన పాలు నేలపాలు అయిపోతాయి. దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి నేను పొంగిపోతే, నీకిచ్చిన వాటిని బట్టి నువ్వు పొంగిపోతే, నీకిచ్చిన తలాంతులు కానీ, కృపలు కానీ, వరాలు కానీ, వాటిని బట్టి మనం పొంగిపోతే పొంగినది ఏదైనా నేలపాలైపోతుంది.